హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్న నామినేషన్స్ గురించి చెప్పుకున్నాము. నబీల్ అందరికీ ఇచ్చి పడేశాడు అనిపించింది. పృథ్వీ, నిఖిల్, సోనియా నామినేషన్స్ మధ్యలో రావడం తప్పనిపించింది. అట్లే పృథ్వీ నామినేషన్స్లో సోనియా రావడం తప్పనిపించింది. మధ్యలో తన నోటికి వచ్చింది వాగుతుందన్నమాట. అదైతే నాకు నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే సోనియాకి యష్మి పృథ్వీ మాట్లాడేటప్పుడు సోనియా మధ్యలో వస్తుంటే నువ్వేమైనా అడ్వకేటా పృథ్వీకి అని అడగడం హైలైట్. అలాగే సోనియా కూడా యష్మిని ఇన్సల్ట్ చేసి మాట్లాడింది అనమాట నామినేషన్స్ తర్వాత. ఎవరిని చేశారు అనేది నామినేషన్స్. మనకి నబీల్ వచ్చేసి ఫస్ట్ సోనియాని పృథ్వీని చేశాడు. ఆదిత్య ఓం గారు పృథ్వీని సోనియాని చేశారు. నైనిక వచ్చేసి మణికంఠని, నెక్స్ట్ ఆదిత్య ఓం గారిని చేసింది. ఇలా అందరూ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఎక్కువ నామినేషన్స్ మణికంఠకు పడ్డాయి. సోనియా రివెంజ్ నామినేషన్స్ అనిపించింది నిన్నటి ఎపిసోడ్లో. నబీల్ని చేయకూడదు చెప్తే పాయింట్స్ లేకపోతే, కానీ నువ్వు హ్యూమన్ నేచర్ లేదు, నేను నీకు సపోర్ట్ చేశాను అనే పేరుతో ఫస్ట్లో ఆమె బెనిఫిట్ కోసం పృథ్వీకి అగైనెస్ట్ అవుదాము, పృథ్వీకి కాదు నిఖిల్కి అగైనెస్ట్ అవుదామని సపోర్ట్ చేసిన ట్యాగ్ చేసింది అంతే నబీల్కి. దానికి తనకి కృతజ్ఞత లేదని, మిగతా వాళ్ళందరి మీద తనకు అవగాహన లేదని, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఇన్హ్యూమను, నువ్వు నీ క్యారెక్టర్ టాస్కుల్లో బయటపడుతుందని చెప్పడము. నబీల్ అయితే కేక్ అనమాట నిన్న నామినేషన్స్లో. ఈరోజు టాస్క్ కూడా ఒకటి జరిగింది. అది నెక్స్ట్ సెకండ్ చీఫ్కి అనమాట. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సెకండ్ చీఫ్ సీత అయింది. సీతకి వర్తి అనమాట. ఎందుకంటే లాస్ట్లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడం వల్ల ప్రేరణ, సీత ఇద్దరు మధ్యలో మిగులుతారనమాట. లాస్ట్లో నైనికాకు ఆప్షన్ ఇస్తాడు, ఎవరిని సెలెక్ట్ చేస్తావంటే సీత వచ్చి ప్రేరణని అది హ్యామర్తో వాళ్ళ బొమ్మలు ఉంటాయి, వాటిని కొట్టి ఎవరు అనర్హులో చెప్పాలన్నమాట. ఇందులో ఒక్కొక్కరిని చేసుకుంటూ ఉన్నారనమాట. ఈరోజు ఎపిసోడ్ చూసి నేను మీకు రివ్యూ ఇస్తాను. ఇది చాలా షార్ట్ రివ్యూస్. ఈ మధ్య ఎక్కువ ఎపిసోడ్స్ లైవ్ చూడడం వల్ల కొంచెం టైం పడుతుంది చేయడానికి వీడియోస్ కూడా. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే నబీల్కి మంచి ఓటింగ్ పడుతుంది చూస్తుంటే అన్అఫీషియల్ పోల్స్లో. అఫీషియల్లో ఎలా ఉందో మనకు కూడా తెలియదు. శేఖర్ భాషా గారిలాగా నబీల్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే అందరి మీద ఫైట్ చేస్తున్న నబీల్ ఉండాలి, ఆదిత్య ఓం గారు కూడా ఉండాలి. సోనియా గేమ్ ఆడట్లేదు కాబట్టి తనే ఎలిమినేషన్కి విల్లింగ్ అనేసి నేను అనుకున్నా. కానీ బీబీ ప్లాన్ వేరేగా ఉంటుంది. ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ ఉండబోతుంది అనమాట. అందరు రెడీగా ఉండాలి. సండే కానీ సాటర్డే కానీ మనకి ఏ లీక్ రాదనమాట. ఆ రోజు తెలుస్తుంది, అప్పుడు మనం షాక్ అవ్వాలి. సో అందరూ ఎవరి ఫేవరెట్స్కి వాళ్ళు ఓటు వేసుకోండి. ఒకరు నచ్చారు అని కాకుండా నేనైతే ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళకే ఓట్స్ వేయండి. ఇన్ఫ్లుయెన్స్ అయితే అసలు చేయట్లేదు, మీ ఇష్టం. కాకపోతే ఎవరు రూల్స్ పాటిస్తున్నారు, ఎవరిని వాడుకుంటున్నారు, ఎవరు వాళ్ళలాగే ఉన్నారు, ఇవన్నీ గమనించి పాయింట్స్ పెట్టి ఓట్స్ వేయండి. సింపతీకి అసలు ఓట్స్ వేయొద్దండి. ఎవరైనా ఏడుస్తారు, ఏడవాలి అనుకుంటే. అది కాకుండా కెమెరాలో కొంతమంది మాస్క్ వేసుకొని ఆడుతున్నారు. నిఖిల్ కూడా మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు అనమాట. ఎందుకంటే నబీల్ గురించి ఏం చెప్తాడంటే పృథ్వీకి, సోనియాకి తను కెమెరా కాన్షియస్. తను నిన్న నామినేషన్స్లో అలాగే యాక్షన్స్ చేయడం కూడా తను యూట్యూబ్ వెబ్ సిరీస్ చేస్తాడు, అందువల్ల ఏదో ట్రై చేస్తున్నాడు ఓవర్గా అన్నట్టు అన్నాడు. నిఖిల్ మాస్క్లోనే ఉన్నాడు. ఈ మాస్క్ నుంచి బయట పడకపోతే అందరూ నిఖిల్ ఫోబియాలో ఉండకుండా ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఆడట్లేదు, ఎవరి బిహేవియర్ ఏంటి అని చూసి ఓట్స్ వేయండి. ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ని బట్టి ఓట్స్ వేయొద్దండి. లైక్ నిఖిల్కి కానీ విష్ణుకి కానీ ఆట ఎలా ఆడుతున్నారు అనే దాన్ని బట్టే ఓట్స్ వేస్తే మిగతా సీజన్స్కి కూడా చాలా ఫేమ్ లేని పర్సన్స్ కూడా రావడానికి ఇష్టపడతారు. లేదంటే వన్ సైడ్ అయిపోతుంది. బిగ్ బాస్ టీంకి కూడా నేను చెప్తుంది అదే. ఎక్కువ ఫేమ్ ఉండే వాళ్ళని ఉంటే వాళ్ళకే కాంపిటీషన్. అంటే ఇప్పుడు టాప్ 5లో 2-3 ప్లేసెస్ పక్కా అయిపోతాయి. ఎందుకంటే బయట ఆల్రెడీ ఫేమ్ ఉంది కాబట్టి 3 ప్లేసెస్కి మాత్రమే పోటీ పడడానికి అంతమంది రావాల్సిన అవసరం అయితే లేదు. వైల్డ్ కార్డ్స్లో ఇంకెవరు బాగా ఆడతారో తెలియదు. బట్ ప్రజెంట్ అయితే నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు, సీత చాలా బాగా ఆడుతుంది కొత్త వాళ్ళల్లో. అలాగే మణికంఠ కూడా తన పర్సనాలిటీని మార్చుకుంటూ ఒకరిని జడ్జి చేయకుండా తనలాగా ఉంటూ ఆడాలి. ప్రేక్షకులకి న్యాచురల్గా నచ్చాలి, కానీ ప్రేక్షకులకు నచ్చేలాగా మనం ఉండకూడదు. అది మణికంఠ గుర్తిస్తే చాలా ముందుకు వెళ్తాడనమాట. అలాగే నిఖిల్ మాస్క్ తొందరగా తొలగిపోవాలి. పృథ్వీని వెపన్గా వాడుకుంటున్నారనే మ్యాటర్ కరెక్ట్. ఎందుకంటే నేను ఎపిసోడ్లో చూస్తే పృథ్వీకి అసలు ఇంపార్టెన్సే లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.